హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కరికి మేము చాలా ఫేమస్ కావాలి, మంచి గుర్తింపు రావాలనే ఉంటుంది. అలాంటిది సినిమా ఇండస్ట్రీకి చెందిన వారికి మరీ ఎక్కువ ఉంటుంది. కోర్స్ ఈ మధ్యన ఒక ఇండస్ట్రీ అనే కాదు, ఏ పని చేసేవారికైనా మేము చాలా ఫేమస్ అవ్వాలనే తపన చాలా ఎక్కువైంది. అందుకే రీల్స్ షార్ట్స్ వేసి ఫేమస్ అవ్వడానికి చాలా ట్రై చేస్తారు. కానీ సినిమా ఇండస్ట్రీ గురించి చూసుకుంటే అందరికీ కుంభమేళ మోనాలిసలాగా రాత్రికి రాత్రి అంత గుర్తింపు రావాలంటే చాలా అదృష్టం ఉండాలి. కొద్దిపాటి గుర్తింపు కోసం ఎంతో కష్టపడుతుంటారు. అమ్మాయిలు అయితే ఎంత అందంగా ఉన్నా మంచి అవకాశం రావడం అనేది చాలా కష్టం. చిన్న చిన్న సినిమాలతో అవకాశాలు వచ్చినా ఆ సినిమాలు పబ్లిక్లోకి అంతగా వెళ్ళవు. ఒకవేళ భారీ బడ్జెట్ పెట్టి పబ్లిసిటీ చేసినా కానీ సినిమా మంచి సక్సెస్ అయితేనే నెక్స్ట్ మూవీకి అవకాశం అనేది ఉంటుంది. అదే మంచి స్టార్ హీరో సినిమాలో అవకాశం వస్తే ఆ హీరోకున్న ఫ్యాన్ బేస్ వల్ల మంచి పబ్లిసిటీ లభిస్తుంది. ఒకవేళ సినిమా యావరేజ్ ఉన్నా కానీ నెక్స్ట్ మూవీకి ఖచ్చితంగా అవకాశం అనేది ఉంటుంది. కానీ ఒకవేళ సినిమా హిట్ అయిందంటే నెక్స్ట్ మూవీస్ కోసం ఆఫర్స్ క్యూ పడతాయి. చాలా మంది అమ్మాయిలు ఎంత అందంగా ఉన్నా సరే అట్టిట్లా కష్టపడి చిన్న సినిమాల్లో అవకాశం దక్కించుకున్నా మళ్ళీ కొంచెం పబ్లిసిటీ అనేది రాక, వాళ్ళకు మంచి గుర్తింపు రాక ఒక స్టార్ హీరో సినిమాలో అవకాశం రావాలంటని చెప్పి చాలా తపన పడుతుంటారు. అట్లా తపన పడుతున్న ఒక అమ్మాయి స్టార్ హీరో సినిమాలో అవకాశం వస్తే నేను లిప్ లాక్ చేయడానికైనా రెడీ అంటని చెప్పి ఓపెన్ కామెంట్స్ చేసింది. మనం దాని గురించి క్లియర్గా తెలుసుకుందాము. మీకు ఈ వీడియో ఏమాత్రం నచ్చినా లైక్ చేయండి. ఛానల్ని ఎంకరేజ్ చేయడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్గా ఎదిగిపోయారు. అంతకుముందుకే ఆయనకు కేరళ కన్నడలో మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పుష్ప 2 సినిమాలతో నార్త్లోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు అల్లు అర్జున్. బన్నీ కెరీర్లోనే ఉత్తమమైన చిత్రంగా పుష్ప 2 రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాదు ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ అదొక ఐకానిక్ ఫిల్మ్ గా నిలిచింది. మరోవైపు వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. పార్ట్ 2 బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే కాసుల వర్షం కురిపించింది. పుష్ప 2 మూవీ బాక్సాఫీస్ వద్ద 1870 క్రోడ్స్ పైన కలెక్షన్స్ సాధించి ఆశ్చర్యపరిచింది. ఇండియాలోనే హైయెస్ట్ గ్రాస్ వసూలు చేసిన చిత్రాల్లో పుష్ప సినిమా 2వ స్థానాన్ని దక్కించుకోవడం సెన్సేషన్గా మారింది. బాహుబలి క్రియేట్ చేసిన 1830 కోట్ల కలెక్షన్స్ని పుష్ప 2 దాటేసింది. ఈ లెక్కల్లో కాస్త తేడా ఉందనే వాదన వినిపించడం గమనార్హం. ఏదేమైనా అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్తో పుష్ప 2 సెన్సేషన్ క్రియేట్ చేసిందనడంలో సందేహం లేదు. బండి నటనకు ఆయన ఫ్యాన్సే కాదు, నార్మల్ ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారు. నేషనల్ వైజ్ కాదు, ఇంటర్నేషనల్ వైజ్ గా ఫిదా అయ్యారు ఆయన నటనకు. ఇది ఇలా ఉంటే బండితో నటించాలని చాలా మంది హీరోయిన్లకు ఆశగా ఉంటుంది. ఒక్క అవకాశం వస్తే చాలు అంటూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అది జరగకపోయేసరికి ఆయా ఇంటర్వ్యూలో తమ మనసులోని మాటను బయట పెడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే నటి ప్రియా భవానీ శంకర్ ఓ సందర్భంలో తన మనసులోని మాటను బయటపెట్టింది. ఏకంగా అల్లు అర్జున్తో బిగ్ స్క్రీన్ పై రొమాంటిక్ సీన్లలో అయినా, లిప్ లాక్ సీన్ అయినా నటించేస్తానని చెప్తుంది. ఇదంతా కళ్యాణం కమనీయం మూవీ ప్రమోషన్స్ లో సంతోష్ శోభన్ అడగా ప్రియా భవానీ శంకర్ మాట్లాడిన మాటలు. ప్రియా భవానీ శంకర్ పూర్తి పేరు సత్యప్రియ భవానీ శంకర్. ఆమె బీటెక్ తో పాటు ఎంబీఏ కూడా చేసింది. తమిళం, తెలుగులో టెలివిజన్ ప్రెజెంటర్ గా మారి ఆకట్టుకుంది. ప్రస్తుతం నటిగా, హీరోయిన్ గా పలు చిత్రాల్లో మెరుస్తూ ఆకట్టుకుంటూనే వస్తుంది. అటు తమిళ చిత్రాలతో పాటు ఇటు తెలుగు సినిమాల్లోనూ నటిస్తూ ఆడియన్స్ లో మరింత పేరు సంపాదించుకుంటుంది. ఇప్పటి వరకు ప్రియా భవానీ శంకర్ తెలుగులో 3 సినిమాల్లో నటించింది. ఫస్ట్ సినిమా సంతోష్ శోభన్తో కళ్యాణం కమనీయం సినిమా ద్వారా తెలుగుకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే ఆడియన్స్ను కట్టిపడిసింది. ఆ తర్వాత గోపిచంద్ భీమా సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఆ సినిమా ఆడకపోయేసరికి తర్వాత సరిగా అవకాశాలు రాలేదు. సత్యదేవ్ తోటి జీబ్రా అనే సినిమాలో నటించింది. అలాగే తమిళంలో మాత్రం వరుసపెట్టి సినిమాలు చేస్తూ వస్తుంది. చివరగా ఇండియన్ 2, డిమోంటి కాలనీ 2, బ్లాక్, జీబ్రా వంటి సినిమాలలో నటించింది. ప్రస్తుతం ఇండియన్ 3లో నటిస్తుంది. ఇక ప్రియా భవానీ అల్లు అర్జున్ రాబోయే చిత్రాల్లో ఏమైనా అవకాశం దక్కించుకుంటుందా అనేది వేచి చూడాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ఎంకరేజ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.